హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు సరెండర్ లీవ్ పూర్తి తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల సరెండర్ లీవ్ అనేది ఒక ముఖ్యమైనటువంటి సౌకర్యం. దీని ద్వారా ఉద్యోగులు తమ ఆర్జిత సెలవులను నగదుగా అయితే మార్చుకోవచ్చు. ఈ సౌకర్యం యొక్క వివరాలు, నిబంధనలు మరియు ప్రక్రియ గురించి మరింత విస్తృతంగా అయితే తెలుసుకుందాము. అసలు సరెండర్ లీవ్ అంటే ఏమిటి? ఎన్‌కాష్‌మెంట్ ఆఫ్ లీవ్స్ ఖాతాలో నిల్వ ఉన్నటువంటి సెలవులను లేదా ఆర్జిత సెలవుల ఖాతాలో షరతులకు లోబడి ప్రభుత్వానికి అప్పగించి దానికి ప్రతిఫలంగా నగదు పొందే పద్ధతిని సరెండర్ లీవ్ అని అంటారు. ఇది ఉద్యోగులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చే ఒక ఏర్పాటు. అర్హులైన ఉద్యోగులు ఎవరంటే ఈ సౌకర్యం క్రింది ఉద్యోగులకు వర్తిస్తుంది. ఎవరంటే గెజెటెడ్ ఉద్యోగులు, నాన్ గెజెటెడ్ ఉద్యోగులు, 4వ తరగతి క్లాస్ 4 ఎంప్లాయీస్, అలాగే ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందుతున్న జిల్లా పరిషత్, మండల పరిషత్, పురపాలక సంఘాలు, ప్రైవేట్ యాజమాన్యం ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉన్న అన్ని పాఠశాలలు మరియు కాలేజీలలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా సరెండర్ లీవ్‌కి అర్హులవుతారు. మరి సరెండర్ లీవ్ గణన మరియు చెల్లింపు విధానం ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే లెక్కించే పద్ధతి. సరెండర్ లీవ్ అంటే జీతం నెలవారీ పద్ధతిపై ఇవ్వాలి. ఆ నెల 28, 29, 30, 31 రోజులతో నిమిత్తం లేకుండా నెలవారీ పద్ధతిపై నగదు చెల్లించాలి. ఈ విషయంలో నెల అనగా 30 రోజులు మాత్రమే అని పరిగణించబడుతుంది. సెలవు పరిమితి. ఉద్యోగులు సంవత్సరానికి 15 రోజుల చొప్పున గాని లేదా 2 సంవత్సరాలకు 30 రోజుల చొప్పున గాని తమ అర్జిత సెలవులను సరెండర్ చేసి నగదు పొందవచ్చు. చెల్లించే మొత్తం. సరెండర్ లీవ్ కాలానికి మొత్తం వేతనం మరియు ఇతర అలవెన్సులు ఉదాహరణకు డీఏ, హెచ్ఆర్ఏ, సీసీఏ మంజూరు చేయబడతాయి. అయితే మధ్యంతర ఉపశమనం ఇంటీరియం రిలీఫ్ అనేది చెల్లించబడదు. ఆ కాలంలో ఇంటీరియం రిలీఫ్ అనేది దానికి రాదు. హెచ్ఆర్ఏ అర్హత. హెచ్ఆర్ఏ అర్హత అంటే ప్రభుత్వ క్వార్టర్‌లలో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా సరెండర్ సెలవుల జీతంతో హెచ్ఆర్ఏ పొందుటకు అర్హులవుతారు. ఇక సరెండర్ లీవ్ అనుమతికి నిబంధనలు. గ్యాప్ పీరియడ్. 15 రోజుల సరెండర్ లీవ్ కోసం కనీసం 12 నెలల గ్యాప్ ఉండాలి. అదే 30 రోజుల సరెండర్ లీవ్ కోసం 24 నెలల గ్యాప్ ఉండాలి. ఈ గ్యాప్ పూర్తయిన తర్వాత ఏ నెలలోనైనా దీనికి అనుమతిస్తారు. ప్రత్యేక ఉత్తర్వులు అవసరం లేదు. ఈ సెలవు కోసం ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదు. సాధారణ ప్రక్రియ ద్వారానే ఇది ఆమోదించబడుతుంది. మంజూరు చేసే అధికారి. ఉపాధ్యాయుల విషయంలో ఏ అధికారి అయితే అర్జిత సెలవు మంజూరు చేసే అధికారం కలిగి ఉంటాడో అట్టి అధికారి అర్జిత సెలవు సరెండర్ చేయుటకు అనుమతించబడతారు. సాధారణంగా ఇది జాయింట్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ లేదా డిపార్ట్మెంట్ హెడ్ అవుతారు. దరఖాస్తు తేదీ నుండి అమలు. అర్జిత సెలవు సరెండర్ చేయుటకు ఉద్యోగి దరఖాస్తు చేసిన తేదీ నుండి మాత్రమే సరెండర్ సెలవు చేసుకున్నటకు అనుమతించబడాలి. అంతకు ముందు తేదీని అనుమతించకూడదు. అర్జిత సెలవు ఖాతాలో నమోదు విధానము. జనవరి 1 తేదీన గాని, జూలై 1 తేదీన గాని అర్జిత సెలవును సరెండర్ చేసిన సందర్భంలో అర్జిత సెలవు ఖాతాలో నుంచి ముందుగా సరెండర్ సెలవును తగ్గించి ఆ తర్వాతే అర్జిత సెలవు జమలు అయితే నమోదు చేయాలి. అర్జిత సెలవు సరెండర్ చేయడం వల్ల వచ్చే సెలవు జీతంలో జీపీఎఫ్, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన అడ్వాన్స్‌లు, అలాగే సహకార సంస్థల బాకీలు మొదలైనవి తగ్గించకూడదు. అంటే ఈ మొత్తాలను మినహాయించబడవు. ఇక పదవీ విరమణకు సంబంధించిన నిబంధనలు. పదవీ విరమణకు ముందు, పదవీ విరమణ తేదీకి సమీపంలో ఉన్న ఉద్యోగులకు కూడా సరెండర్ లీవ్‌లు మంజూరు చేయవచ్చును. అయితే వారికి మంజూరు చేయబడిన చివరి తేదీకి మరియు పదవీ విరమణ తేదీకి మధ్య డ్యూటీ పీరియడ్ కనీసం 30 రోజులు తగ్గకుండా ఉండాలి. అంటే సరెండర్ లీవ్ ఆమోదం తర్వాత కనీసం 30 రోజుల సర్వీస్ మిగిలి ఉండాలి. ఇక సేవలో ఉండగా మరణిస్తే పదవీ విరమణ సర్వీస్‌లో ఉంటూ మరణించిన ఉద్యోగుల విషయంలో అర్జిత సెలవులను నగదుగా మార్చుకునే విషయంలో కార్యాలయపు అధికారే మంజూరు చేయవచ్చును. ఇది మరణించిన ఉద్యోగి కుటుంబానికి ఆర్థిక సహాయంగా అయితే ఉంటుంది. ఇక బిల్లుల సమర్పణ మరియు రద్దు.
సమయ పరిమితి. సరెండర్ లీవ్ మంజూరైన తేదీ నుంచి 90 రోజులలోపు బిల్లులను నగదు కోసం సమర్పించాలి. ఇక రద్దు. 90 రోజుల లోపు బిల్లు సబ్మిట్ చేయని పక్షంలో సరెండర్ లీవ్ మంజూరు దానంతట అదే రద్దవుతుంది. క్యాన్సిల్ అవుతుందనమాట. సమర్పించకపోతే 90 రోజుల్లో. ఇకపోతే సర్వీస్ పుస్తకంలో నమోదు. అర్జిత సెలవు సరెండర్ చేసిన సందర్భాల్లో పూర్తి వివరాలు, ఉత్తర్వుల నంబర్‌తో సహా సంబంధిత సర్వీస్ పుస్తకంలో ఎర్ర సిరాతో అంటే రెడ్ ఇంక్‌తో స్పష్టంగా నమోదు చేయాలి. అలాగే సర్వీస్ పుస్తకంలో అర్జిత సెలవు పట్టికలో కూడా ఎర్ర సిరాతో నమోదు చేసి అటెస్టేషన్ చేయాలి. ఇది భవిష్యత్తులో ఎలాంటి గందరగోళం లేకుండా ఉండటానికి సహాయపడుతుంది. ఇక బదిలీ అయిన ఉపాధ్యాయుల విషయంలో ఉపాధ్యాయులు ఇటీవలి బదిలీలో భాగంగా ఒక ఎన్‌టీఓ, ఎస్‌టీఓ సబ్ ట్రెజరీ ఆఫీసర్ పరిధి నుండి మరొక ఎస్‌టీఓ పరిధికి పాఠశాలలకు మారినప్పుడు ఇక సరెండర్ లీవ్ కోసం దరఖాస్తు చేసే సమయంలో పాత ఎస్‌టీఓ కార్యాలయం నుంచి ఫ్లై లీవ్ ఫ్లై లీవ్ జిరాక్స్ కాపీని ఎస్‌టీఓ గారి అటెస్టేషన్‌తో అయితే సమర్పించాలి. ఇది వారి పూర్వ అర్జిత సెలవుల వివరాలను ధృవీకరించడానికి అవసరమవుతుంది. అలాగే సరెండర్ లీవ్ అనేది ఉద్యోగులకు తమ కష్టార్జితమైన సెలవులను ఆర్థికంగా ఉపయోగించుకోవడానికి ఒక చక్కటి అవకాశం. ఈ నిబంధనలు సరిగ్గా అర్థం చేసుకొని పాటించడం ద్వారా ఉద్యోగులు ఈ సౌకర్యాన్ని అయితే సక్రమంగా వినియోగించుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.